ఇది నెక్స్ట్ ఇది. సో ఇది 544 రూపీస్ పడింది. యాక్చువల్గా ఇది బ్లెండర్ నేను ఒక వేసుకున్నప్పుడు కూడా చూసాను. ఇది నాకు ఎందుకో అంత నచ్చలేదు. నేనేమనుకున్నాను అంటే ఒక వెళ్ళి వాళ్ళు సరిగ్గా స్టైలింగ్ చేయలేదేమో, నేను మంచిగా చేసేసి దీన్ని సెట్ చేసేసుకోవచ్చు అనుకున్నా. నాకు ఫ్రెండ్స్ కూడా నచ్చితే లిటరలీ ఐమ్ వెరీ డిసప్పాయింటెడ్. నాకు లిటరలీ ఒక నైట్ ఇలా ఉంది. కింద బ్లాక్ ప్యాంట్ వచ్చింది. నాకు ఇది వేసుకోగానే ఆంటీ వర్క్స్ వచ్చాయి. నాకు వాళ్ళు ఎప్పటివరకు వేసుకున్నా వాటన్నిటి మూడు దొబ్బింది. ఇది 482 రూపీస్ పడింది. సేమ్ అలూజాలోనే వచ్చింది. వైట్ కలర్ సమ్మర్లో బాగుంటుంది. బట్ ఇప్పుడుగానే నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇందాక గ్రీన్ ఒక వేసుకున్నప్పుడు మంచిగా అనిపించింది. నాకు నచ్చగానే నా ఫేస్ మీకు తెలిసిపోతుంది. ఒక చంద్రముఖి లాగా అయిపోతుంది అనమాట. 451 పడింది. నాకు కలర్ నచ్చుతుంది. యాక్చువల్గా అలా ఆర్డర్ చేసిన అంటే డ్రెస్ బాగుంది. ఎలా చూసానో అలానే వచ్చింది. ఐ డోంట్ నో, నాకు మరి ఎగ్జాక్ట్గా అనిపించలేదు. ఎక్కడికల్లా మాట్లాడుకుంటుందండి. అంటే నాకు ఎందుకు చూడగానే ఒక చంద్రముఖి వైట్ షేడ్ రాలేదు. ఈ డ్రెస్ చూసినప్పుడు కాలర్ వచ్చిన కొన్ని ఉన్నాయి కాబట్టి అవి ఉంచుకుంటా. కాలర్ వచ్చింది, నెక్ కాలర్ వచ్చి ఇలా వీ షేప్ వచ్చింది. డ్రెస్ బాగాలేదని చెప్పట్లేదు, డ్రెస్ చాలా బాగుంది. అంటే డ్రెస్ యాస్టీస్ వచ్చింది, చాలా బాగుంది. యాస్టీస్ వచ్చింది. బట్ నాకు ఎందుకు నచ్చలేదు. నాకు సూట్ అయినట్టు నాకు అనిపించలేదు. కొంతమందికి ఇది బాగా సూట్ అవ్వచ్చు. ట్రైనింగ్ చేసే దాన్ని బట్టి ఏదైనా కూడా కొన్ని డ్రెస్సులు కొంతమంది వేసుకోగానే మనకు చూస్ చేసుకోవాలని చూస్తే, కొంతమంది వేసుకుంటే బాబోయ్ ఇంకోసారి డ్రెస్ కొనద్దు అనిపిస్తుంది. సో నాకు నేను వేసుకుంటే నాకు అలా అనిపించింది. సో ఓకే, మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.